స్వాగతం సుస్వాగతం దొంగన చక్రవర్తి స్వాగతం సుస్వాగతం. అబ్బా సెలను చూస్తుంటే ఎన్నాళ్ళు కళ్ళు చల్లగా ఉన్నాయ్యా. పెట్టిన కేసు పెట్టకుండా ఏదో ఒక కొత్త కేసు పెట్టి ఎన్నాళ్ళ నుంచో మమ్మల్ని సెల్లో పెట్టారు కదరా. ఇప్పుడు నిజంగా పాపాత్ముల్ని దుర్మార్గుల్ని రౌడీల్ని బంధించి సెల్నే పావనం చేశారు. ఎంతసేపు రా ఈ సంబరం? 5 నిమిషాలు. 6వ నిమిషం కల్లా భూగోళం బద్దలవుద్ది. అబ్బచ్చా ప్లీజ్, బద్దలయ్యేది భూగోళం కాదు సోదరా, ఆప్కా ఖగోళం. లుక్, ఇది మీ ఇల్లు కాదు, సెల్. ఏమిటి 5 నిమిషాల్లో బయటికి వెళ్తారా? షేపులు మారిపోతాయి. కానిస్టేబుల్స్. దేవి థియేటర్లో కొత్త సినిమా రిలీజ్ అయిందట, మీరందరూ బందోబస్తు వెళ్ళండి. మేడం మరి మీరు డూ వాట్ ఇస్ సే. ఎస్ మేడం. 6 నిమిషంలో ఆ ఫోన్ మోగుద్ది. ఫోన్ ఎత్తగానే పోజు మారిపోతుంది. అదిగో పోగింది. ఓ హలో, నేను హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్నా. ఓ మినిస్టరా, అది 2 టౌన్ పోలీస్ స్టేషనేనా? ఇది పోలీస్ స్టేషన్ కాదండి బాబా, మీ ఎమ్మెల్యే. సూపర్ సూపర్. ఏం కావాలండి? ఆ కుళ్ళ మొసరీలా ఎమ్మిల్ అంటాయా? అబద్ధం చెబుతోంది. తెల్లవారి లేస్తే మీరు చెప్పేది అబద్ధాలే కదరా. మళ్ళీ మోగుద్ది చూడు ఫోను. నేను ఐజీని మాట్లాడుతున్నాను. 2 టౌన్ పోలీస్ స్టేషనా? అయ్యయ్యో, ఇది పోలీస్ స్టేషన్ కాదండి, బేకరీ. ఫ్రూట్ బ్రెడ్ కావాలా, మిల్క్ బ్రెడ్ కావాలా? బేకరీయా? నువ్వేం ఐజీవయ్యా? పోలీస్ స్టేషన్ నెంబర్ కూడా తెలీదా? ఐజీ గారు, నేనంటే పురుషోత్తాన్ని. బాంబే బేకరీ. బాంబే బేకరీ. బాంబే బేకరీ. మా వర్కర్స్ కొంచెం కాల్ చేస్తున్నారు, ఏమనుకోకండి. సారీ. ఒంటి మీద కాకి బట్ట వేసిన మొదటి రోజునే ఈ ఆడపిల్ల ఆడపులి అయ్యింది. ఇది తప్పకుండా సీఎం ఫోన్ అయి ఉంటది. ఇప్పుడు భూగోళం బద్దలైపోద్ది. హలో, చెప్పండి మాస్టారు. ఎక్కడా? ఇప్పుడే వస్తున్నాను. మాస్టరా, మా కుటుంబానికి సంకెళ్ళు వేసిన నిన్ను ఎందుకు వదిలిపెడతానే? కంగారు పడకు, మానభంగం చెయ్యను, మర్డర్ మాత్రమే చేస్తాను. డిఫరెన్స్ వస్తే ఢిల్లీ లెవెల్లో చూసుకుంటాను. నీది ఢిల్లీ లెవెల్ కాదురా, హైదరాబాద్ గల్లీ లెవెల్. టోటల్ గా నీ ఫ్యామిలీని మూసేశాను. ఇక్కడ నువ్వేం మిగిలా.
బాబు బాబు ఏ బాబు నౌ యువర్ ఎ రియల్ పోలీస్ ఆఫీసర్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఓ డాక్టర్ అమ్మ, ఇందాక నుంచి నీకోసారి కిందికి వెళ్ళి మీదికి వెళ్ళి కిందికి తిరుగుతాడా? దేనికి? చెప్పు చెల్లి. నాకు నయం అయిందని డిశ్చార్జ్ అవుతున్నాను కదా, ఆ సంతోషంతో మా అన్నయ్య అందరికి మిఠాయి పంచమన్నారు. అవు వల్ల లడ్డి. రాడి ఆరోగ్యానికి ఏం డోకాలేదు, వెంటనే పెళ్లికి ఏర్పాటు చేయొచ్చు. నా ఎరికేలో సర్కార్ దవాఖాన నుంచి ప్రాణాలతో బయటపడ్డది నా చెల్లెలు ఒక్కటే. కార్డు తొందరలోనే పంపుతా. అప్పుడే పెళ్లికలు వచ్చేసింది. వస్తా అమ్మాయి. ఏంటి అంతా విన్నా. ఏ విన్నారు? అదే నయం చేస్తే పళ్ళు లడ్డూలు ఇస్తున్నారుగా, అలాగే నేను కూడా నీకొకటి ఇవ్వాలనుకుంటున్నాను. ఏమివ్వాలనుకుంటున్నారు? FIRSTNIGHT ఫస్ట్ నైట్. చందమామ పంచమంది పాయసాలు తొలి కోడి కూత కూయనన్న తుంటరి వేళల్లో చందమామ పంచమంది పాయసాలు. వలపులు వేసిన చలిమంటే సొగసంట విరిసిన వయ్యారాలే వదనుడి తాంబూలాలు వెచ్చని శ్వాసల ఉత్తర రేగిన మోహపు మబ్బుల్లో కోయిలమ్మ ఇచ్చుకుంది స్వాగతాలు. చందమామ పంచమంది పాయసాలు. పెదవులు తాకితే కొడుకేలా జవరాల తనువులు మీటితే భయమేలా ప్రియురాల చిరు చిరు చిటికెలు గుమ్మడి పువ్వులు రేఖలు విప్పిన ఒంటరి దారుల్లో తొలి కౌగిలింత దాచుకుంది కమ్మని హాయిని. కోయిలమ్మ ఇచ్చుకుంది స్వాగతాలు. చందమామ పంచమంది పాయసాలు.
తొలి కోడి కూత కూయనన్న తుంటరి వేళల్లో డాక్టర్ అమ్మ ఇచ్చుకుంది స్వాగతాలు. కొంటె మొగుడు పంచుతాడు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కొట్టుకుంటే చూశాను గాని పోలీసులు కూడా కొట్టుకుంటారని ఇప్పుడే చూస్తున్నాను. ఒక ఎక్స్ మినిస్టర్ అరెస్ట్ చేయబోయే ముందు సుపీరియర్ ఆఫీసర్స్ పర్మిషన్ తీసుకోవాలని తెలియదా నీకు? నేను ఒక క్రిమినల్ అరెస్ట్ చేయడానికి వెళ్ళాను సార్. అతను ఎక్స్ మినిస్టర్ అయితే నాకేమిటి, ప్రెజెంట్ మినిస్టర్ అయితే నాకేమిటి? నీకంటే పై అధికారిని అరెస్ట్ చేసే అధికారం నీకెవరిచ్చారు? ఈ పాయింట్ మీద నిన్ను సస్పెండ్ చేస్తే చేయండి సార్.